హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్ సో మంచు విష్ణు గారు కన్నప్ప అంటూ మన ముందుకు రాబోతున్నారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే కన్నప్ప అంటే లైక్ మనందరికీ తెలిసిన వర్జన్ ఒకటి అయితే ఇప్పుడు కన్నప్పలో మనకి చూపించబోయే వర్జన్ డిఫరెంట్ అనమాట. లైక్ ఆయన పుట్టుక దగ్గర నుంచి అండ్ తెలియని ఎన్నో స్టోరీస్ ఎన్నో విషయాలు మనకైతే చెప్పడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి అలాంటి ఒక ఫేజే ఇదనమాట. లైక్ ఈ విల్లుకి చాలా మంచి స్టోరీ అయితే ఉంది. సో అట్ ద ఏజ్ ఆఫ్ 5 yearsలోని 5 ఏళ్ల వయసులో మనం అందరం ఏం చేస్తూ ఉంటాము, యూ ఆల్ నో దట్, లైక్ స్కూల్కి వెళ్ళడము ఆడుకోవడం ఇలాంటివి చేస్తుంటాం. సో కన్నప్ప గారిని చిన్నప్పుడు తిన్నడు అని పిలిచేవారు అనమాట. సో తిన్నడు 5 years ఏజ్లోని అడవికి వెళ్ళేటప్పుడు ఒక పులి రావడం, ఆ పులితో ఈయన ఫైట్ చేయడం అండ్ వితౌట్ ఎనీ వెపన్స్ లేకుండా ఆయన ఫైట్ చేయడం జరిగింది. అండ్ ఆ పులి చనిపోయిన తర్వాత ఆయన ధైర్య సాహసాలు మెచ్చి వాళ్ళ ఫాదర్ నాథనాథ్ గారు ఒక లైక్ విల్లును అయితే తయారు చేయడం జరిగింది పులి ఎముకలతో. ఏ పులిని అయితే చంపేశారో ఆ పులి ఎముకలు, గోర్లు అండ్ దంతాలని యూజ్ చేసి ఒక విల్లును అయితే తయారు చేయడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా ఆ విల్లుని ఈ మూవీలో స్పెషల్గా ఆర్ట్ డైరెక్టర్ క్రిస్ గారు దాన్ని డిజైన్ చేసి చూపించడం అన్నది జరిగింది. అండ్ కన్నప్ప కెరియర్లో ఎంత ఇంపార్టెంటో ఆ విషయం మనందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు ఆ విల్లుని నేను తీసుకొస్తాను, మీ అందరికీ చూపిస్తాను అనమాట. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కూడా విల్లుని ప్రయత్నిస్తున్నారు, ఎవరిని కొట్టాలని చూస్తున్నారు. మనకి విల్లుని అంత వాడడం రాదు కాబట్టి సో ఇది మన కన్నప్ప గారు మూవీలో అంటే లైక్ మన మంచు విష్ణు గారు మూవీలో యూజ్ చేసేది. చాలా ఉంటాయి ప్రాపర్టీస్, ఇదే యూజ్ చేశారా అని క్వశ్చన్స్ అయితే కాదు కానీ బట్ దిస్ ఇస్ ద అనమాట. సో చూసుకుంటే మొత్తం పులి ఎముకలు గోర్లతో చేసేది. అండ్ దీనికి ఒక స్పెషాలిటీ ఉంది, బరువు చాలా ఎక్కువ ఉంది, ఇదే పెద్ద స్పెషాలిటీ. అండ్ అంతేకాకుండా దీన్ని 2 భాగాలుగా లైక్ సపరేట్ చేస్తే దానికి ఏంటంటే లైక్ యుద్ధ భూమిలో చాలా మంది కొన్నిసార్లు విల్లు వాడరు కదా. సో ఇది 2 భాగాలుగా యూజ్ చేస్తే దాన్ని ఒక కత్తి కింద కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ దిస్ ఇస్ ద స్పెషాలిటీ. అండ్ కన్నప్ప గారి గురించి ఎన్నో విన్నాము, మనకి సగమే తెలుసు. శివుడికి చాలా పెద్ద భక్తుడు, తిన్నడు అన్న విషయం మనందరికీ తెలుసు. బట్ ఆయన 5 ఏళ్ల వయసులోనే పులితో ఫైట్ చేశారు వితౌట్ ఎనీ వెపన్. అండ్ ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి ఇది చేసి ఇచ్చారు అంటే ఇంకెన్ని స్టోరీస్ ఉన్నాయో కదా. ఎస్, నాకు కూడా తెలుసుకోవాలని ఈగర్లా ఉంది. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, అప్పట్లో వీళ్ళు ఎలా ఉండేదో మనందరికీ తెలియదు కానీ బట్ అది రీసెర్చ్ చేసి క్రిస్ గారు ఆర్ట్ డైరెక్టర్ ఇంత బాగా చేశారు. అండ్ మేబీ అప్పుడు కూడా ఇలాంటిదే వాడారేమో అని అనిపించేటట్టు చేశారు. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు ది ఆర్ట్ డైరెక్టర్. అండ్ అలానే ఎస్, కన్నప్ప మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి నేను కూడా వెయిట్ చేస్తున్నాను, మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ. అండ్ మీకు కూడా అంటే లైక్ కన్నప్ప గురించి ఏమైనా తెలియని విషయాలు ఏమైనా తెలిస్తే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC, సైనింగ్ ఆఫ్.